హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం ఆదాబ్. దిస్ ఈజ్ ఇమాన్యుయల్ విత్ జ్యోతి. సో ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి మన 7S టీవీలో. ముందుగా 7S టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు ఈరోజు సంక్రాంతి కాబట్టి నాతో కో యాంకర్ ఎవరో తెలుసా? చెప్పాక స్టార్టింగే జ్యోతి గారు అని. జ్యోతి, ఇంత నుంచి నేనే మాట్లాడుతాను, నువ్వేం మాట్లాడలేదేంటి? మీ ఇష్టమే నా ఇష్టం. ఏంటి మీ ఇష్టమే నా ఇష్టమా? అదేంటి అట్లా అన్నావు? అంటే మీరంటే ఇష్టం కాబట్టి మీ ఇష్టమే నా ఇష్టం. ఇలాంటి కనెక్షన్స్ ఇవ్వకు. మీ ఆయన కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, నాకు ద్వారా నాకు ఇస్తారు. అయినా పర్వాలేదు, మీ ఇష్టమే నా ఇష్టం. ఈ డైలాగ్ నీకు ఎవరు రాశారు? ఈ ఒక్క డైలాగ్ నా మీద అభిమానంతో దినేష్ గారు రాశారండి. మీ ఇష్టమే నా ఇష్టం. ఇందా నుంచి స్టార్ట్ చేయి అన్నాడు. ఇదా నువ్వు ఇందా నుంచి చేసేది? సో ముందుగా ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యే ముందు ఒక జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాం. జ్యోతి గారు, మీ పేరు ఎలాగో జ్యోతి కాబట్టి జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేద్దామా? నాకండి ఈ 7S టీవీకి మహాలక్ష్మి గారు ఒకరు ఉన్నారు, వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. లక్ష్మీ ప్రసన్న మ్యామ్ ప్లీజ్. ఇమాన్యుల్తో పాటు కొత్త యాంకర్ మిస్టర్ గోవింద్. వెల్కమ్ చెప్పండి అందరూ. ఇక ఈ సంక్రాంతి సంబరాలకి మా టీం అంతా రెడీగా ఉంది. సో హాయ్ టీమ్. సో ఎలా ఉన్నారు? సూపర్. ఒక్కసారి అందరూ ఓవేసుకుందామా? అందరూ చాలా ట్రెడిషనల్ గా ఉన్నారు. కొంతమంది అయితే చూసి ఒకళ్ళేమో ప్యాంట్ మీద, ఒకళ్ళేమో టీ షర్ట్ మీద, అబ్బాయిలు తెలియదు అమ్మాయిలు తెలియదు, వెనక నుంచి ఎలా చేద్దామంటే ఏమో భయం వేసింది ఒకసారి నాకు. సో మొత్తానికి ఈరోజు చాలా ట్రెడిషనల్ గా ఒక యాంకర్ అయితే నా పక్కనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు నేను ఇంకా ఏంటి వసంత్ గారిని చేయొద్దాం అనుకుంటే చూస్తే ఇమాన్యుయల్ లేని ఇమాన్యుయల్ని సర్వీస్ అవుతుంది అని చెప్తారు. సో ఈరోజు ఇంత పద్ధతిగా ఇంత ట్రెడిషనల్గా ఉండేసరికి నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు. సో ఒక్కసారిగా మళ్ళీ ఒక్క ఓ వేసుకుందాం ఫైనల్గా. ఓ! సో అందరూ ఈరోజు చాలా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ని కావాలని చెప్పి. అండ్ ఇమాన్యుల్ గారు, ఎంతసేపు మీరే మాట్లాడుతున్నారు, కొత్త యాంకర్తో మాట్లాడించండి. సో ఈరోజు నేను ఒక్కనే కాదు యాంకర్ని, మాతో పాటు మా అన్న కూడా వచ్చారు. మా గోవింద్ అన్నకి ఒకసారి మా అన్న ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తాడు కాబట్టి ఒకసారి వేసుకుందామా? ఒకటి చిన్న డౌట్ చెప్పండి. నీకు కాంపిటీషన్ బాగా పెరిగిపోతున్నట్లుంది ఇక్కడ. ఎవరు యాంకరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఒకసారి చెప్పండి. అంటే మన 7S టీవీ నుంచి విజయవాడే కాదు వైజాగ్ నుంచి కూడా యాంకరింగ్ చేయడానికి వచ్చారండి గోవింద్ గారు. ఒకసారి ఓ వేసుకోండి అందరూ. మా ఎమ్మోకి పోటీ లేదండి. ఓ మై, ఒక్కసారి ఓ వేసుకోండి మా ఎమ్మోకి. అసలు సౌండే లేదు. ఒక్కసారి అలా కాదు, నేను అడుగుతా చూడండి. నాకు ఓ వేసుకునేంత అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు డైలీ వేస్తూనే ఉంటారు. ఒక్కసారి వాళ్ళకు మా జ్యోతి గారు సాటిస్ఫై అవడం కోసం ఒక్కసారి ఓ వేసుకుందామా? 3, 2, 1. సో ఈ సంక్రాంతి పర్వదినాన్న అందరూ
ఒకరికొకరు హక్ చేసుకొని ఎవరికైనా ఏమైనా ఈగోస్ ఉన్నా లేకపోతే ఎవరికైనా మనస్పర్ధలు ఉన్నాయా అన్నీ తొలగించేసుకుందాం. ఒకసారి అందరం ఒకరికొకరు హక్ చేసుకుందాం. బంగారం నీ వయ్యారం పెట్టమాకు అంత దూరం. ఈ సంక్రాంతి మూడ్లో మనందరం డాన్స్ వేద్దాం. సో ఆర్ యు రెడీ? యా. సో లెట్స్ గో. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. Respected Honorable CMD Ma'am, Lakshmi Prasanna Ma'am, and MD Sir, Surendra Sir ki, Narayana Murthy Sir ki, Ravindra Sir ki, now good afternoon and Sankranti wishes. So na prayanam gurinchi adigaru task. Yes, August 25th na ee office ki nenu raavadam jarigindi and అంటే 24th ఇంటర్వ్యూకి వచ్చాను అండ్ నెక్స్ట్ డేనే రావడం జరిగింది. ఆ రోజే ఛానల్ ఎయిర్ అయిందన్నమాట. సో అందరూ వ్యూస్ షేర్ చేసుకుంటున్నారు అండ్ చూసాను అక్కడ వాతావరణం చూసినప్పుడు ఓకే నా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశాను. లైక్ ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే కాదు, దీనికి చాలా ఎజెండా ఉంది, కొన్ని ఎయిమ్స్ గర్ల్స్ ఉన్నాయి, సో నన్ను నేను షైన్ చేసుకోవచ్చు అని. సో ఒక సెంటిమెంటల్ ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఆడపిల్ల ఎక్కడికన్నా శుభకార్యానికి తను వెళ్ళిన రోజు అదే ఫస్ట్ డే అయితే లైక్ కలిసి వస్తే అదృష్ట లక్ష్మి అంటారు, లేదంటే అదే విధంగా కించపరుస్తారు. లైక్ ఎలా అంటే ఐరన్ లెగ్ అంటారు. సో భయం, ఛానల్ మాత్రం ముందుకు వెళ్ళాలి అండ్ నా అంటే నేను వచ్చాను ఈ అమ్మాయి వచ్చిందా బాబు ఏంటి ఇలా అయింది అనుకోకూడదు, ఈ అమ్మాయి వచ్చిందా బాబు ఏంటి ఇలా అయింది అన్నట్టు ఉండాలనుకున్నాను. అండ్ బాగా అమాయకంగా అంటే లైక్ జర్నలిజం అంటే ఇష్టం లేదు. టీవీలో బాగా గుర్తు డాడ్ టీవీ చూస్తున్నప్పుడు అనేదాన్ని, పాప ఏంటి ఎప్పుడు న్యూసేనా అనేదాన్ని. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక డాడ్ ఏపీ రౌండప్ చూసావా, లైక్ న్యూస్ టైం చూసావా, లైక్ కొట్టావా అన్నప్పుడు పాప ఎప్పుడు న్యూసేనా అనేవాడు. లైక్ నాకు విధంగా అనిపించింది, పాప ఎప్పుడు న్యూసేనా అన్న నేను ఇప్పుడు పాప ఎప్పుడు న్యూసేనా అంటున్నారు. సో లైక్ నాకు జర్నలిజం అంటే ఇష్టం లేదు, బట్ తెలియకుండా అంటే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనం ఎన్నో అనుకుంటాం. అంటే నేను చూస్ చేసుకున్న జోనర్ లైక్ సాఫ్ట్వేర్ ఏదో జావా .NET ముందు ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఉండేదాన్ని. తెలియదు నేను ఎంచుకున్న జోనర్ వేరు, నేను నా జర్నీ వేరు. బట్ ఆల్ ఇన్ ఆల్ ఈ ఆఫీస్లో అయితే ఆ రోజు నేను షేర్ చేసుకున్నట్టు టాలెంట్ ఉంటే ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను. అండ్ నా టాలెంట్స్ అంటే చాలా ఏదైనా చెప్పినప్పుడు ఫస్ట్ వెంటనే చిన్నపిల్లలాగా మొండితనం చేస్తాను, కాదంటాను, అదే ఇదని చాలా మెలికలు పెడుతూ ఉంటాను. కానీ ఇవన్నీ భరాయిస్తూ నిజంగా లక్ష్మీ ప్రసన్న మేడంకి అయితే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నెంబర్ ఇది కావాలంటే ఇంకో ఆపర్చునిటీ, ఇది కావాలంటే ఇంకోటి, ఇది చేయమ్మా లైక్ అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వబట్టే నాలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ని నేను చూడగలుగుతున్నాను. అండ్ స్పాంటేనిటీ కూడా. ఇంకా చెప్పాలంటే ఈ ఛానల్లో
ప్రతి ఈవెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను. లైక్ క్రిస్మస్కి థీమ్ బేస్డ్ లైక్ డెకరేషన్ నుంచి ప్రతి చిన్నదాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బెలూన్స్తో థీమ్ లెవెల్లో వెళ్తారు. అండ్ ఇవాళ నేను చూసినప్పుడు ఇది ఒక సంబరంగా కైట్స్ కానివ్వండి, ఈ రంగోలీ కానివ్వండి, నిజంగా సంక్రాంతి అంటే మనకు తెలుసు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు, గంగిరెద్దు, ఈ రంగోలు చూస్తే చాలు నిజంగా పండగంతా మన అంటే ఏం చేయకుండా జస్ట్ అలా గ్లిమ్స్ జరిగినా కానీ వీడియోలో అంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరూ ఒక 1% 100% జూమ్ అవుట్ చేసి చూపిస్తున్న ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నిజంగా వావ్ ద బెస్ట్. స్క్రిప్ట్ రైటింగ్ కానివ్వండి, ఇన్పుట్ తీసుకొచ్చే రిపోర్టర్స్ కానివ్వండి, దాని మళ్ళీ లైక్ స్క్రిప్ట్ టైప్ చేస్తున్న పవిత్ర టీం కానివ్వండి, అండ్ ఎడిటింగ్ టీం కానివ్వండి, CEO సార్ ఏది చేయాలి ఎలా చేయాలి ప్రతి ఒక్కల లైక్ వాళ్ళు నేను సైతం ఒక సమిధేను అన్నట్లు ఉంటారు ఇక్కడ అందరూ. కొంతమంది అంటారు నేనేం చేయట్లేదు మేడం ఇలా అంటారు. నో, ప్రతి ఒక్కరు కలిస్తేనే, ప్రతి ఒక్కరు కూడా బొట్టు కలిస్తేనే సముద్రం ఆ ఒడ్డు నుంచినప్పుడు ఆ ఒరవడి వేగంగా వచ్చి కొట్టుకుంటుంది. అలాగే అందరూ ఏది చేయట్లేదు అనుకోదు, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్స్. ఎవ్వరు కూడా నేను సోషల్ మీడియా కూడా ఊరికే కాదు, నెంబర్ ఆఫ్ వర్క్స్ దాంట్లో ఇండల్జ్ అయి ఉంటాయి. ఫర్గా డోంట్ ఫీల్ సాడ్ ఫర్ దట్. అండ్ న్యూస్ చదివే వాళ్ళు వేరే ఎంటర్టైన్మెంట్ సెషన్ కూడా చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సీఎం రివాన్. ఎందుకంటే మేము న్యూసే కాదు ఇంకోటి చేయండి అని చెప్పబట్టే మేము కూడా పాపులాడుతున్నాం, బయటకు పరిగెడుతున్నాం. రిపోర్టర్స్ కూడా మీరు ఈ గోల్స్ ఉన్నాయి మీరు చేయండి అన్నప్పుడు నిజంగా వాళ్ళు కొత్త కాన్సెప్ట్స్ ముందుకు వస్తారు. ఇది ఒక న్యూస్ ఛానలే కాదు, ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా. ఆల్ ఇన్ ఆల్ ఇది ఒక పులిహోర అంటే నెగిటివ్ సెన్స్ కాదు దినేష్. పులిహోర అంటే అందరికీ సో ఆల్ ఇన్ ఆల్ ఇది ఒక స్పెషల్ ప్యాకేజ్. అండ్ ఐఎమ్ ప్రివిలేజ్డ్ అండ్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. నిజంగా 7 టీవీ అంటే వావ్. అంటే ఇది ఒక చెట్టు, ఎన్నో పక్షులు వచ్చి వాడుతూ ఉంటే ఎగురుతూ ఉంటాయి, కానీ చెట్టు మాత్రం పరిలంగానే ఉంటుంది. నిజంగా అందరూ వేరేలాగా అంటే చెట్టు పైకి కొంతే కనిపిస్తుంది, చెట్టు పైకి కొంతే కనిపిస్తుంది, కానీ లోపల ఏళ్ళు గడుస్తున్న కొద్ది దాని వేర్లు కొన్ని వేల ఎకరాల సైతం పాకుతూ ఉంటుంది. కాబట్టి చెట్టు సార్ మేడం అయితే మనందరం వేర్లు వాళ్ళని బలంగా నుంచోబెట్టాం, చేతులు పట్టుకొని వాళ్ళని బలంగా నుంచోబెట్టాం. ఓకేనా? నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. ఓ ఎమ్మో ఓ పరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము. వంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్య. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో, నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో, నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో, నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో. సంతాల సత్తగా
నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా ననన్న నాగ నాగ నాగా ననన్న నాగ నాగ నాగా ననన్న నాగ నాగ నాగా ననన్న నాగ నాగ నాగా ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటాం ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటాం గొడుగుతోటి పోయేదాన్ని గొడిసేదాకా తెచ్చుకుంటాం అలకాతోనే ఇల్లు అలికెత్తేనే గాని దిక్కు చూడం పైసాకి పనికి రాని కానీకి కలిసి రాని కన్నె మోజు తీర్చలేని సున్నాలు సాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడెనాగ కొంప ముంచుతాందో ఈడు బాగా పాటించి రారోయ్ కట్టునాగా కంపేడాసనాలో రంపమేగా కళ్ళ కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకేమో నల్ల కాటు కట్టి ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకేమో నల్ల కాటు కట్టి ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నువ్వు రమ్మన్నాగా నేరా తింటానా ఆహా నా ఒంటికి నలుగు పెట్టి నడుమే చూస్తే ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోగులే వేసినారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దమా దమా దావాకే పరుపు తీస్తలే డిస్కోలు గొప్పలు డెప్పులెట్టు కొట్టిన ఆవి తోపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారికల్లన్నీ ఓరమాసు లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ ఇయర్ సచ్చాడు నా చేతిలో టైం 10 అయింది కొత్తలో ఒక నెల 7ంటికి వచ్చాను తర్వాత 7:30 8:30 సంవత్సరం తిరిగే లోపై 7 నుంచి 10కి జరిగింది ఈ రాణి ఈ మినుము వేపినట్టు ఏకపోతే సచ్చాడు నా చేతిలో అరే ఫోన్ చేస్తే ఎత్తడు మెసేజ్లకి రిప్లై లేదు ఎప్పుడో కాల్ యూ బ్యాక్ లెటర్ అని మెసేజ్ పెడతాడు సచ్చాడు ఇవాళ నా చేతిలో రాని మరి వాడో నేను తేలిపోవాలి పెళ్ళికి ముందేమో అది ఇది అని కబుర్లు చెప్పాడు పెళ్ళైన కొత్తలో కూడా అబ్బో స్వర్గం చూపించాడు ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు సచ్చాడు రాని 10 అయింది కదా నిజంగా ఇంకోసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తాడు ఇవాళ రాని మనకి ఏదో వచ్చినట్టున్నాడు తేలిపోవాలి ఆయన నేను తేలిపోవాలి సచ్చాడు డోర్ నాకింగ్ అయ్యింది డోర్ తీస్తాను బాగా చూద్దుగా కూడా అలాగే ఏంటి వేషం ఈ దండ ఏంటి ఇదేంటి 2500 2500
నో 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 తాగినప్పుడు అలా గొడవలు అన్నమాట. ఎందుకే నీకు దినేష్ పెళ్ళైన కొత్తలో ఎలా దినేష్ నా పేరు రాకేష్. కూడా మర్చిపోయాడు. నా పేరు మర్చిపోయాను. రాకేష్ చెప్పు. తాగినప్పుడు పేరు మర్చిపోతాడు. ఇంకా నయ్యం ఇల్లు మర్చిపోలేదు. ఇల్లు మర్చిపోతున్నా. రోజు రోజు నీ చేష్టలు నువ్వు నీతో నేను భరించలేను. నేను మా అమ్మోడ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఫోన్ చేయి నువ్వు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను నీతో కాపురం చెయ్యలేను. ఇంతకు ముందు దినేష్ కాదు. వదిలేసి వెళ్ళిపోతే ఆ అడవులు వదిలేసి వెళ్ళిపోతే మొగులకి ఎలా ఉంటుంది తెలుసా? మీరు అలా అనుకుంటారు. పక్కన ఇంటి కదా మీ అందరూ అనుకుంటారు వదిలేసి వెళ్ళిపోతే ఒంట్లో వండుకోవాలి లేదని. కాబట్టి మా సెటప్ మాకు ఉంటాయి. మెసాపాల దగ్గర కాంతమ్మ, ఇంటి పక్కన రవణమ్మ, కంటమ్మ, ఎల్లమ్మ జీవితం ఎక్కువచ్చేస్తావా ఏంటి? మహా అయితే నెల సంవత్సరం నువ్వు మనసాన్ని పట్టి ఆ సెటప్ లోకి చేస్తారా ఏంటి? మీ అందరూ అనుకుంటారు కానీ అడుగులు ఆకులు కాదు, భూమి మీద అడుగులు ఉంటాయి. అర్థమైనా జాగ్రత్త గుంచుకుంటాయి. సరే కానీ ఇల్లు ఆమ్లెట్ వేసుకుంటాను. ఆమ్లెటా? ఎలా కనిపిస్తున్నా నీకు? ఇవాళ నుంచి ఇవాళ తాగి వచ్చావు కాబట్టి ఇవాళ నుంచి మార్నింగ్ నువ్వే నాకంటే ముందు లేసి బెడ్ కాఫీ చేసి నీ క్యారేజ్ నువ్వే కట్టుకొని వెళ్ళు. ఓకేనా? మా సూరం మొత్తం మా సూరం గుంచుకుంటా కావాలండి. సూరమ్మ ఈ కొత్త క్యారెక్టర్ ఏంటి? నీ పేరేగా దినేష్ రాకేష్ అయ్యాడు, స్టెఫీ సూరమ్మ అయింది. బాగానే ఉంది అవ్వారం. అయినా మీ అమ్మ నాన్న దగ్గర రేపు మా పెద్దలు వచ్చి మాట్లాడతారు, తేల్చుకుంటారు. ఎందుకంటే పెళ్లికి ముందేమో టై బూటు వేసుకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంగ్లీష్ లో మాట్లాడావు, కారులో వచ్చావు, పెళ్ళప్పులు ఇచ్చావు. ఇప్పుడేమో టై లేదు, బూటు లేదు, అర్ధరాత్రులు వస్తున్నావు, తాగి వస్తున్నావు, సూరమ్మ రాకేష్ అంటున్నావు. ఏంటి కథ? ఎవరు రేపు పెద్ద మనుషులు వచ్చి మా వాళ్ళు మాట్లాడినప్పుడు అంతా ఓకే చేసుకున్నాకే నేను వస్తా. లేదంటే నీకు నాకు కథం, కేర్ కథం, దుకాన్ బాబు. నీలాకాశంలో మెరిసే చంద్రుడికి నిప్పున నాకు జారి నీపై వచ్చావే. పొంగే నదిలో నన్నే వచ్చావే. చిన్ని గుండెల్లో నా జడి రేపావే. హే కిరి బిక్రి అయ్యా నీకు అలా జడిలో చిక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రాసుకుమారా
మా సాజీ చెప్పండి. ఇంటి కాలేజ్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చు. ఓకే, బాగా చదువుతున్నామ్మా? బాగా చదువు. ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నా? ఏంటి చెప్పాలా నాకు? అంటే నాన్న దగ్గర నీకు భయం ఏంటిరా? చెప్పు, ఏం కావాలి? మీరు తర్వాత ఎలాగో నాకు పెళ్లి చేద్దాం అనుకుంటారు కదా. అవును. సో పెళ్ళైన తర్వాత నేను బాగుండాలని మీరు ఎలాగో కోరుకుంటారు కదా. అవును, నిజమే కదా. అందుకే కదా నా ఇది చేస్తున్నాను నీకోసం. అంటే మీరు చూసేదానికన్నా ముందే నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను నాన్న. అంటే నాన్న నాకు తనంటే నమ్మకం ఉంది, మీలాగే నన్ను చూసుకోగలనని నమ్మకం కలిగింది. కాబట్టి మీకు మాట చెప్తాను. కాబట్టి మీరే ఒకసారి మాట్లాడండి నాన్న. తనతో మాట్లాడిన తర్వాత మీకే అనిపిస్తుంది నా నమ్మకం నిజమే. మాట్లాడు. కానీ వాడి కులం ఏంటి, వాడి గోత్రం ఏంటి, వాడి అమ్మ ఎవరు, వాడి నాన్న ఎవరు, వాడు చేసే పని ఏంటి? ఖచ్చితంగా ఇవన్నీ నాకు నచ్చితేనే నీకు పెళ్ళి. రేపు నేను కాపురం చేయాల్సింది వాడితో కాదు నాన్న, మనిషితో, కులంతో, వాడితో కాదు నాన్న. ఏది ఏమైనా సరే ఈ రోజుల్లో నాకు కులమే ముఖ్యం, గోత్రమే ముఖ్యం. అది కాదు నాన్న, ఒకసారి తనతో మాట్లాడితే కదా మీకు తెలుసు. మాట్లాడేదే లేదు. ఇంకా వాడు ఏ కులమైనా సరే మాట్లాడలేదు. మన కులమైనా చెప్పు, వాడు అడుక్కునే వాళ్ళైనా సరే నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. కులం గురించి మాట్లాడతారేంటి నాన్న? అబ్బాయి మంచోడు, తర్వాత నేను వెళ్ళే చోట బాగుంటానని చెప్తాను, మీరు కులం గురించి మాట్లాడతారేంటి? ఈ రోజు పలానా వాళ్ళ అమ్మాయి వేరే కులం చేసుకుంది, తక్కువ కులంతో చేసుకుంది, వాళ్ళిద్దరు పుట్టి పిల్లలే వీళ్ళని బజార్లో చూపిస్తా ఉంటే నేను తలెత్తుకు తిరగలనా? నేను కాపురానికి వెళ్ళిన తర్వాత నీ పరువు గురించి ఎవరు ఆలోచించారు నాన్న? అది ఆలోచించండి కదా. అది నువ్వు ఆలోచించేది, కానీ సమాజం ఎలా ఉందో ఈ రోజుల్లో లేదు. ఖచ్చితంగా వీడి కులం ఏంటి, వీడి అమ్మ ఎవరు, వీడి నాన్న ఎవరు, వీడు ఎవడో పుట్టాడని అడుగుతాడు. ఇవన్నీ ఫేస్ చేయాల్సింది నువ్వు కాదు, నేను. నా పెద్దరికం, నా గౌరవం, నా మర్యాద, వీటన్నింటి దగ్గర దొక్కుతావా? అలా నా పది రోడ్డుకి ఇస్తావా? ఏమో నాన్న, మీరు కులం, గోత్రం అవన్నీ చూస్తే కనుక నేను అలాంటి చూసి నేను చేసుకోలేను. ఆ అబ్బాయి బాగా చూసుకుంటాడు అని నమ్మకం ఉంది కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి చెప్పాను. రైట్, నీకు వాడే ముఖ్యమైంది, వాడే కావాలి అనుకుంటే, వాడితోనే జీవితం అనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రోజు నుంచి నువ్వు మా దృష్టిలో చచ్చినట్టే లెక్క. వెళ్ళు, నీ ఇష్టం. అలా మాట్లాడితే నాన్న కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది ప్రేమే ప్రియతమా కనుల తోటలో తొలి కలల కవితనే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది ప్రేమే ప్రియతమా ఈ వచన కుశలమా నిచట కుశలమే గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నా మీనకేమి కాదు పువ్వు సోకు నీ సోకు కన్నేనే వెలికి రాని వెర్రి ప్రేమ కనీటి దారలోన కరుగుతున్నది నాకు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తలనన్నది మనుషులెరగలేరు ఆ మూల ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది దిగ్గు 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 నాగా నగోన దివ్య సుందర నా